శ్రీమద్ రామాయణము బాలకాండ 17వ సర్గ. ఆ విధంగా విష్ణువు దశరథునికి పుత్రుడిగా జన్మించాలి అని నిర్ణయించుకున్న తరువాత బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి వారితో ఇలా అన్నాడు. శ్రీ మహావిష్ణువు రావణాసురుని సంహరించడానికి మానవ రూపంలో జన్మించబోతున్నాడు. మీరంతా సాయంగా వెళ్ళాలి. మీ అంశలతో కామరూపులు అత్యధిక బలవంతులు అయిన పుత్రులను సృష్టించండి. వారికి అన్ని మాయలు తెలిసి ఉండాలి. వారు శూరులుగాను వాయువేగముతో ప్రయాణించగలవారుగాను అయి ఉండాలి. విష్ణువుతో సరితూగగల పరాక్రమవంతులు అయి ఉండాలి. అదే కాకుండా నీతిమంతులు అయి ఉండాలి. వారు ఎవరి చేత కానీ ఏ ఆయుధం చేత కానీ చంపబడకూడదు. సర్వ అస్త్ర సంపన్నులు అయి ఉండాలి. అటువంటి వారిని అప్సరసలయందు గంధర్వ స్త్రీలయందు సృష్టించండి. వారందరూ వానరులు అయి ఉండాలి. ఇంతకు ముందే జాంబవంతుడు అనే వృక్షశ్రేష్ఠుడు నేను ఆవలించినప్పుడు నా ముఖము నుండి పుట్టాడు. వీరందరూ ఆ జాంబవంతునికి తోడుగా ఉంటారు అని పలికాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము దేవతలందరూ తమ తమ అంశలతో వానరులను సృష్టించారు. దేవేంద్రుని అంశతో వాలి జన్మించాడు. సూర్యుని అంశతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు అనే వానరుడు జన్మించాడు. కుబేరుని అంశతో గంధమాదనుడు అనే వానరుడు పుట్టాడు. అగ్ని అంశతో నీలుడు, అశ్విని దేవతల అంశలతో మైందుడు, ద్వివిధుడు, వరుణి అంశతో సుసేనుడు, పర్జన్యుని అంశతో శరభుడు, వాయుదేవునికి హనుమంతుడు, ఇంకా అనేక దేవతల అంశాలతో లక్షల కొద్దీ వానరులు సృష్టించబడ్డారు. వారందరూ కామరూపులు, బలశాలులు. ఆ వానరులు ఏ దేవతల అంశాలతో జన్మించారో ఆ వానరులకు ఆయా దేవతల శక్తులు బలపరాక్రమములు సంక్రమించాయి. ఆ వానరులందరూ యుద్ధ విద్యలో కౌశలము కలవారు. వారి ఆయుధములు శిలలు, వృక్షములు, వారి గోర్లు దంతములు. వారందరూ వృక్షవత పర్వతం మీద నివసిస్తున్నారు. ఆ వానరులందరూ తమ తమ నాయకులుగా వాలి, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలగు వారిని సేవిస్తున్నారు. అమిత బలశాలి అయిన వాలి తన బాహుబలముతో వానరులందరినీ రక్షిస్తున్నాడు. ఆ వానరులు ఈ భూమి అంతా ఆక్రమించి ఉన్నారు. ఆ వానరులందరూ శ్రీరామునికి సహాయం చేయుటకు సృష్టించబడ్డారు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 17వ సర్గ సంపూర్ణం.